ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము బైబిల్లో అంటే అతని గురించి చాలా తక్కువ రాసింది, కానీ అతడు చేసిన పరాక్రమ కార్యాలు చాలా గొప్పవి. అతని పేరే బెనయ్య అనమాట. ఈ బెనయ్య గురించి మనం బైబిల్ ఎక్కడ చదువుతామంటే 2 సమూయేలు 23వ అధ్యాయము 20 వచనం నుంచి చదివినప్పుడు 20 20 21 22 23. సో ఇతను ఎవరు అంటే, యాక్చువల్గా ఈ బెనయ్య అనే అతను లేవి గోత్రానికి చెందినవాడు. వీళ్ళు లేవి గోత్రాల వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలంటే యాజక ధర్మం చేయాలన్నమాట, యాజకులుగా ఉండాలి. కానీ ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే 20వ వచనంలో, మరియు కెబ్సీయేలు ఊరివాడే క్రియల చేత గణితులందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయ్య అని ఒకడు ఉండెను. సో ఇక్కడ ఎవరు చెప్పబడిందంటే, ఒక ఊరుంది కెబ్సీయేలు ఊరిలో, ఆయన తాతగారు ఉన్నారు. ఆయన అంట క్రియల చేత చాలా ఘనత పొందిన ఒక పరాక్రమశాలుడు అంట. ఆయనకి ఎవరు పుట్టారంట? యెహోయాదు పుట్టాడంట. యెహోయాదుకి ఎవరు పుట్టాడంట? బెనయ్య పుట్టారు. సో వాళ్ళ తాత, వాళ్ళ ఫాదరు అండ్ ఇతను ముగ్గురు ఏంటంటే యాజక ధర్మం చేసినట్లేదు, కానీ వీళ్ళంతా పరాక్రమశాలుగా ఉన్నట్టు ఉందన్నమాట. సో వీళ్ళ జనరేషన్ ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇతను మనకి ఇక్కడ ఏముందంటే 23వ వచనంలో ఏముంటుందంటే, ఇక్కడ మనకి దావీదు దగ్గర 30 మంది పరాక్రమశాలులు ఉంటారు. వాళ్ళలో 30 మందిలో ముగ్గురు ఉంటారు. మళ్ళా ఆ ముగ్గురులో ఇతడు అనమాట. ఎవరు? బెనయ్య అనే ఆయన ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. తర్వాత ఇతను చేసిన కార్యాలు ఏమేమి ఉన్నాయంటే, ఇతను ఏం చేస్తాడంటే ఇతడు మోయాబీ సంబంధులకి 2 శూరులను హతం చేస్తాడు. అంటే ఇప్పుడు మనకి దావీదు ఎలా అయితే గొలియాతుని చంపాడో, అలాగే ఈ మోయాబీల సంబంధుల వారిలో 2 చాలా శూరులు ఉంటారు అనమాట. వాళ్ళని చంపాడంట. తర్వాత ఇంకా ఇతడు ఏం చేస్తాడంటే, మంచు కాలంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపేశాడంట. ఇంకా అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపాడంట. ఎక్కట్లాగా? ఇతని చేతిలో ఏమో దుడ్డుకర్ర ఉందంట, అతని చేతిలో ఏమో ఈటుందంట. కానీ ఎట్లా దావీదు చెప్పాడో అలాగే అట్లా చంపాడనమాట. తర్వాత ఇతను ఇన్ని మంచి కార్యాలు చేస్తాడు. తర్వాత దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా అతడు సక్సెస్ఫుల్గా ప్రతి యుద్ధంలో గెలుస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ అంటే అతని దగ్గర ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన విధానము, తర్వాత వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ బట్టి గెలుస్తాడా ఉంటాడనమాట. ఆ 30 మందిలో ముగ్గురులో ఇతను ప్రధానుడు అనమాట. తర్వాత ఇంకా వాక్యం రాయబడి ఉంటుంది. తర్వాత రోజుల్లో ఏమవుతుందంటే, ఈ బెనయ్యని ఏం చేస్తాడంటే దావీదు తన అంటే బాడీ గార్డ్ లాగా పెట్టుకుంటారు, దేహ సంరక్షకుడులా, అంటే బాడీ గార్డ్ లాగా పెట్టుకుంటాడు అనమాట. తర్వాత బెనయ్య గురించి ఇంకా ఎక్కడ వస్తుంది అంటే, ఇంకా ఎలా ఉంటాడంటే అతడు దావీదు దగ్గర సైన్యాధిపతి లాగా కూడా ఉంటాడనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి అదోని ఉంటాడు కదా. సో దావీదుకి ఫస్ట్ దావీదు రాజుగా ఉండగా అబ్షాలోం ఫస్ట్ ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ట్రై చేస్తాడు. దావీదుని తరిమేస్తాడు. ఆ ప్రాసెస్ అంతా తెలుసు కదా. తర్వాత అబ్షాలోం చనిపోతాడు. తర్వాత ఒకరోజు సడన్ గా అదోని అనే అతను వాళ్ళ నాన్నకు చెప్పకుండానే తను రాజుగా ప్రకటించుకుంటాడు అనమాట. సో అప్పుడు ఎవరిని పిలవడంటే సొలొమోను వాళ్ళ అమ్మని పిలవడు. సో వాళ్ళకి థ్రెట్ ఉంటుంది. అదోని రాజు అయితే థ్రెట్ ఉంటుంది. సో అప్పుడు నాతాను ప్రవక్త ఏం చేస్తాడంటే, ఈమె బేర్షెబా దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు నీ బిడ్డకి ప్రాణానికి ప్రమాదము, ఇది జరుగుతున్న దాని గురించి దావీదు రాజుకి మహారాజుకి చెప్పండి అని చెప్పినప్పుడు, సో దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బేర్షెబా వెళ్ళి, అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నా తర్వాత సొలొమోను రాజు అవుతాడు, ముందే మాట ఇచ్చి ఉంటాడు దావీదు. సో ఆ మాట ప్రకారము ఇప్పుడు కానీ అదోని ఇట్లా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఈమె చెప్తూ ఉన్నప్పుడు వెనకలు మళ్ళా నాతాను ప్రవక్త కూడా వెళ్ళి దాన్ని స్థిరపరుస్తాడు అనమాట. అప్పుడు ఈ సొలొమోను రాజుగా చేసే ప్రాసెస్లో దావీదు లేని పరిస్థితి కదా, ముసలాయన అయిపోయినాడు. సో ఈ నాతానుని బెనయాని కూడా, అంటే ఈ బెనయాని ఏంటంటే అభిషేకించే వ్యక్తిగా అనమాట. కంచెలగాడి మీద తీసుకుని వెళ్ళి రాజుగా ప్రకటించి రాజు చేసినప్పుడు ఈ బెనయ్య అక్కడ ఉంటాడనమాట. సో తండ్రి దగ్గర ఒక గ్రేట్ రోల్ ప్లే చేస్తాడు. తర్వాత సొలొమోను రాజ్యంలో కూడా అతను సైన్యాధిపతి లాగా గ్రేట్ రోల్ ప్లే చేస్తాడనమాట. సో ఈ బెనయ్య గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన యొక్క వీరత్వము, తన యొక్క ఒబీడియన్స్, అంటే 2 రాజుల దగ్గర ఏ రోజు తన యొక్క నమ్మకత్వాన్ని కోల్పోయిన వ్యక్తిగా లేడనమాట. సో మనము పరమరాజు అయిన మన యేసుక్రీస్తుకి మనం నమ్మకమైన పనివాళ్ళలాగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. సో అలా మనం ఉన్నామా?